కృష్ణ వస్తే అందజేయండి. కొండ్రు మురళి గారు. అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు బొబ్బిలి ఎస్టేట్ కింద ఉండేది అధ్యక్ష భూములన్నీ. రాజాంలో 200 సంవత్సరాల క్రితం అయ్యగారు పాపయ్య గారు శ్రీ లక్ష్మీనారాయణ శ్రీ ఉమాశ్వర స్వామి దేవాలయం 2 ప్రతిష్ఠించడం జరిగింది అధ్యక్ష. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి భూములు కూడా లేవు. 1941, 44 ప్రాపర్టీ రిజిస్టర్లో 1 ఎకరా కూడా ఈ దేవాలయ పేరు మీద లేకపోయినప్పటికీ ఈ అయ్యగారు పాపయ్య గారు 2 చెరువుల కింద, ఒకటేమో మల్లమ్మ గారి చెరువు, వీర్రాజు గారి చెరువు కింద 6-8 ఎకరాలు మీకు పిటిషన్ వస్తే ఇచ్చేస్తాను అధ్యక్ష. కొంచెం తెలియాలి కదా మా వాళ్ళకి కూడా. సో ఈ లేకపోయినప్పటికీ దీని మీద వచ్చే దీపం నైవేద్యం పెట్టడం జరిగింది అధ్యక్ష. కానీ 1959 ఈ అబాలిష్ యాక్ట్ వచ్చేటప్పుడు, ఈ బొబ్బిలి ఎస్టేట్ని అబాలిష్ చేసేటప్పుడు అక్కడున్న అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్ మొత్తం ల్యాండ్స్ అన్నీ కూడా దేవాదాయ భూమి కింద రాయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 150 ఎకరాలు కూడా దగ్గర 70% ఇల్లులు కట్టుకోవడం జరిగింది. చిన్న రైతులు చాలా అన్యాయం జరిగింది. ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్గా ఉండడం వల్ల, వాళ్ళకి చదువు లేకపోవడం వల్ల మొత్తం టోటల్గా ఇప్పుడు ఏకంగా 22లో పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష. దాన్ని మీకు పిటిషన్ ద్వారా వారికి న్యాయం జరగాలని, న్యాయం జరిపించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. రెండవది, ఈ మధ్యనే ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీ గెలిచింది అధ్యక్ష. తద్వారా అక్కడ ఎలక్షన్స్ యూనివర్సిటీలో, అలాగే డిగ్రీ కళాశాలలో యూనివర్సిటీలు జరుగుతున్నాయి. 30 సంవత్సరాల కింద ఈ ఆంధ్రప్రదేశ్లో టోటల్గా మొత్తం బ్యాన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మొత్తం టోటల్గా ముందుకెళ్తున్నా. యూనివర్సిటీల్లోని డిగ్రీ కళాశాలలో అప్పుడేవో చిన్న వివాదాలు జరిగాయి, కానీ టోటల్గా బ్యాన్ చేశారు అధ్యక్ష. ఇప్పుడు నాయకత్వం లేముంది. కుర్రాళ్ళ నుంచి నాయకత్వం వస్తేనే యువత నుంచి డెఫినెట్గా ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది అధ్యక్ష. మరి శ్రీ లోకేష్ గారు దీన్ని టేకప్ చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా పిటిషన్ ఇస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రోషన్ గారు.